హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకట్. మనం ఈరోజు చల్లగాలి వెంకటరాజు గారు, చల్లగాలి శారద గారు, వారితో పాటు తీగుళ్ళ మధుసూదన్ గౌడ్ గారితో ఉన్నాము. వారి యొక్క అభిప్రాయాన్ని, వారి యొక్క అనుభవాల్ని పంచుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు బీజేపీ వైపు, నరేంద్ర మోడీ గారి వైపు యావత్ దేశము, యావత్ ప్రపంచం చూస్తుంది. ఇలాంటి సందర్భంలో మీరు ఒక ఉడతా భక్తిగా మల్కాజిగిరి ఎంపీ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? అసలు బీజేపీ వైపు మీరు ఇంత ఆసక్తికరంగా, అంటే సొంతగా స్వయంగా ఖర్చు పెట్టుకొని స్వయంగా ముందుకు రావాలని మీరు ఎందుకు అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు? దేనికోసం మీరు ముందుకు వస్తున్నారు? జై శ్రీరామ్, వందే మాతరం, భారత్ మాతా కీ జై. బీజేపీ వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బీజేపీ కార్యకర్తల నాయకుల నాయకత్వం వర్ధిల్లాలి. బాబు, నువ్వు చాలా చక్కటి ప్రశ్న వేసినావు. నేను ఒకటే ఒక విషయం చెప్తా. శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తుతాడని మీకు తెలుసు. ఆ దశావతారాల లోపల 9 అవతారాలు అయిపోయినాయి. ఇప్పుడు 10వ అవతారం మిగిలిందని ప్రపంచ ప్రజలు మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు. ఆ అవతారము కల్కి అవతారం. ఆ కల్కి అవతారం రూపం లోపల శ్రీ నరేంద్ర మోడీ గారు, మన ప్రియతమ ప్రధానమంత్రి గారు వచ్చిండని నేను భావిస్తున్నా. భగవద్గీత లోపల శ్రీకృష్ణుడు అర్జునునికి ఒక బోధన చేస్తాడు. అదేంటంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ కొరకు, శిష్ట రక్షణ కొరకు నేను అవతారం ఎత్తుతాని అన్నాడు. మత్స్య అవతారం నుండి బుద్ధిని అవతారం వరకు కదా 9 అవతారాలు అయిపోయినాయి. బాబు, నువ్వు అడిగిన ప్రశ్నకు చాలా లెంతిగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ప్రపంచం లోపల ఏమైపోయిందంటే, ఒక గొప్ప నాయకత్వం గురించి ప్రపంచం చూస్తుంది. ఒక్క మన భారత ప్రజలు కాదు, ప్రపంచం అంతా కూడా చూస్తుంది. ఈ సందర్భం లోపల శ్రీయుతులు నరేంద్ర మోడీ గారు కల్కి అవతారం లోపల ఆయన అవతారం ఎత్తిండని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. నేను ఛత్రపతి శివాజీ గారిని చూడలేదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని చూడలేదు, వివేకానందుడిని చూడలేదు, భగత్ సింగ్ను చూడలేదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని చూడలేదు. కానీ నరేంద్ర మోడీ గారిని చూస్తున్నందుకు, వారికి సమకాలీనుడిగా పుట్టినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. శ్రీరామచంద్రుడు వారధి కట్టినప్పుడు ఒక ఉడతా భక్తిగా ఒక రాయిని తీసుకుపోయి అట్లా ఇస్తుంటుంది అన్నమాట. అప్పుడు శ్రీరామచంద్ర ఆ ఉడతను తీసుకొని చెల్లితోటి ఇట్లా అంటే ఆ గీతలు పడతాయి అన్నమాట. అదే ఉడత. ఆ ఉడత భక్తిగా ఈరోజు నేను చాలా ఆలోచించిన, నరేంద్ర మోడీ గారికి కాదు, మనము ఈరోజు ఉంటాం, 100 సంవత్సరాల తర్వాత మనము ఉండము. మనము ఈ సమాజానికి, దేశానికి ఏదైనా చేయాలి. దైవభక్తి, దేశభక్తి ప్రతి మనిషి లోపల ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ భారతదేశాన్ని ఎందరో చక్రవర్తులు, రాజులు పరిపాలించారు. విక్రమాదిత్య మహారాజు కూడా 2000 సంవత్సరాలు బ్రతికిండని మనం చరిత్ర లోపల చదువుకున్నాం. కానీ ఆయన కూడా కాలగర్భంలో కలిసిపోయిండు. మరి ఈరోజు మనం ఉన్నాము, 100 సంవత్సరాల తర్వాత మనం ఉంటామా? ప్రతి మనిషి కూడా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, భార్య పిల్లలకు మాత్రమే తను సంపాదించిన సంపాదన పెడతాడు. అయితే మనం దేశం కోసం, ధర్మం కోసం ఏదైనా చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో మా యొక్క శ్రీమతి శారద, అదేవిధంగా మా అమ్మాయి హరిప్రియ, మా యొక్క వెల్విషర్స్ ప్రోత్సాహంతో ఏదో చెయ్యాలి అని నేను అనుకున్నాను. నరేంద్ర మోడీ గారు 17 సంవత్సరాల వయసు లోపల
వివాహం అయిన తర్వాత వెళ్ళిపోయాడు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయితేని అనుకోలేదు, లేకుంటే భారతదేశానికి ప్రధానమంత్రి అయితేని కూడా అనుకోలేదు. కానీ ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యిండు. నేను జ్యోతిష్కుడిని కాదు, త్రికాల వేదిని ఏమాత్రము కాదు, కానీ ప్రతి మనిషికి ఒక సిక్స్త్ సెన్స్ అంటూ ఉంటుంది. నీకు కొంచెం సమాధానం దీంట్లో చాలా లెంతిగా చెప్పాలి. మహాభారతం లోపల పంచపాండవులు, వారి తండ్రి పాండురాజు, పాండురాజుకు ఒక శాపం ఉంటుంది. ఆయన చనిపోయేటప్పుడు పంచపాండవులను పిలుస్తాడు. పంచపాండవులు అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వాళ్ళని పిలిచి, నాయన మీకు నేను రాజ్యాలు ఇవ్వలేదు, ధన కనక వస్తు వాహనాలు ఇవ్వలేదు, కానీ మీకు ఒక వరం ఇస్తున్నా. నేను చనిపోయిన తర్వాత నా శరీరం లోపల కొంచెం భాగాన్ని తినండి, భవిష్యత్తులో ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది అని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చుంటారు తినడానికి. ఇంత లోపల శ్రీకృష్ణుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చాడు లోపల సహదేవుడు ఒక చిటికినే వెళ్ళి తినేస్తాడు. ఆయనకు సహదేవునికి మహాభారత యుద్ధం లోపల ఏమవుతుందో మొత్తం తెలుసు. అప్పుడు మీరు ఆ విధంగా శవాన్ని తినొద్దు, మీకు శాపం ఇస్తా, జాగ్రత్త అని సహదేవుని పక్కకి ఇసిపోతాడు. బావా, నీకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసు, కానీ నీవు ఒకవేళ చెప్తే నీ తల 1000 రెక్కలై నీవు చనిపోతావని నేను శాపం ఇస్తున్నాను చెప్తాడు. సహదేవుడు చెప్పడు. అది సిక్స్త్ సెన్స్ అన్నమాట. ఆ సిక్స్త్ సెన్స్ ప్రతి మనిషి కూడా ఉంటుంది. నాకు కొంచెం ఉంది. 2014 లోపల ఇందాక మీరు చెప్పినట్లు మేము మా కుటుంబ సభ్యులమందరూ కూడా కలిసి బీజేపీ గెలవాలి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి అని 108 సార్లు హనుమాన్ చాలీసాను పాడాము మేము. భారతదేశంలో ఎవరన్నా పాడిన వాళ్ళు తెలియదు, కానీ నేను హనుమాన్ చాలీసాను 40 రాగాల లోపల పాడిన. మా యొక్క స్నేహితుడు వేలుపుల శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో 40 రాగాల్లో పాడిన. 2014లో పాడిన, నరేంద్ర మోడీ గారు గెలిచారు. మళ్ళీ 2019లో పాడిన 108 సార్లు. మళ్ళీ ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు సుమారు ఆయన ఏమంటారు అంటే 400 పార్ 400 పార్ అంటున్నారు. కానీ నేనేమంటే బార్ బార్ 500 పార్ అంటే భారతదేశం మొత్తం కూడా ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వెయ్యాలి. హైదరాబాద్ నియోజకవర్గం లోపల మరి అందరూ ఎంఐఎంకి ఎందుకు వేస్తున్నారు? వాళ్ళ లోపల యూనిటీ ఉంది. ఈరోజు మనం కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పూర్తిగా ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయాలి. మేము మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం లోపల ఉన్నాం. మేము ప్రస్తుతం మేము ఏం చేస్తున్నామంటే, ఎప్పుడైతే ముందుగా నేను హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి అంటే నరేంద్ర మోడీ గారికి మన ఈటెల రాజేందర్ గారికి కొన్ని సామీప్యమైన విషయాలు అన్నమాట. వీళ్ళు దేశం కోసం ధర్మం కోసం పాటుపడేవారు. ఈటెల రాజేందర్ గారి లోపల ఉన్న గొప్ప విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ గారిలో గొప్ప విషయము, చంద్రుని లోపలైనా కూడా ఒక మచ్చ ఉంటుంది మనకు కనిపిస్తుంది, కానీ నరేంద్ర మోడీ గారి లోపల ఈటెల రాజేందర్ల లోపల ఆవగింజంత మచ్చ కూడా లేదు. ఆ హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం అభ్యర్థి ఏమన్నాడు, మీరు నన్ను గెలిపిస్తే సరే, లేకపోతే నేను ఓడిపోతే నా భార్య పిల్లలతోటి ఆత్మహత్య చేసుకుంటా, నా శివయాత్రను చూస్తానన్నాడు. అమాయకులు ఆయన మాటలకి ఇదైపోయి గెలిపించిండ్రు. కానీ అది మాకు వరమైంది. ఈరోజు ఒక మహానుభావుడు ఈటెల రాజేందర్ గారు ఈ మల్కాజ్గిరి అంటే మామూలు మల్కాజ్గిరి కాదు, ఇది ఒక విధమైన మినీ భారత్ అన్నమాట. ఇక్కడ ఆయన పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తున్నాడు. మేమందరం చెప్తున్నాము, ఇక్కడ లక్షల ఓట్లున్నాయి. ఆయన ఏ విధంగా గెలిపిస్తామంటే, ప్రత్యర్థులకు మొత్తం కూడా డిపాజిట్ రాకుండా విజయ దుందుభి మ్రోగించి నరేంద్ర మోడీ గారికి ఒక కానుకగా మేము ఇస్తాం. ఆయన ఇంకో విషయం, నాకు కొంచెం వాక్శుద్ధి ఉంది, పైన అశ్విని దేవతలు తథాస్తు అంటారు. రైట్, అక్కడికే వస్తున్నాను నేను. మీరు ముందు చూపు ఉంది మీకు. నరేంద్ర మోడీ గారి గురించి నేను 108 సార్లు హనుమాన్ చాలీసా చదివారు అంటున్నారు. నరేంద్ర మోడీ గారు మన దేశానికి ఎంతో సేవ చేశారనేది ఇప్పుడైతే ఒక ప్రస్తుతం నానుడు ఉంది, కొంత వాస్తవం కూడా. అంటే మీలాంటి వాళ్ళు 100% వాస్తవం అంటారు, మేము అనేకాడికి మేమంటాం. దాని తర్వాత మన ప్రపంచ దేశాలల్లో ప్రపంచానికి ఈసారి నరేంద్ర మోడీ గారితో ఏమన్నా ఉపయోగం ఉందా, ఏమన్నా ఆయన సేవ చేయాలనే ఆలోచన ఉందా? అసలు ప్రపంచానికి ఏం చేయబోతుండు, మన దేశానికి ఏం చేయబోతుండు, మీ ముందు చూపుతో మీరు ఏం చెప్పగలుగుతారు? చాలా చక్కటి ప్రశ్న వేసినావు నాయన. ఒకప్పుడు ప్రపంచం మొత్తం కూడా 2 అగ్రరాజ్యాల మీద ఆధారపడేవి. ఒకటి అమెరికా, రెండవది రష్యా. కొన్ని దేశాలు అమెరికా వైపు, కొన్ని దేశాలు రష్యా వైపు. ఇప్పుడు
ప్రపంచ దేశాలు అన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి. ఎందుకు? నరేంద్ర మోడీ గారి నాయకత్వ పటిమ. జో బైడెన్ గారు, అమెరికా ప్రెసిడెంట్ గారు వచ్చి, నరేంద్ర మోడీ గారు మీ ఆటోగ్రాఫ్ కావాలి అన్నాడు. అదేవిధంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి గారు ఏమన్నారు? బాస్ అంటే ప్రపంచానికే బాస్ అని అన్నాడు. ఆయన మొన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది కదా, వాళ్ళు నరేంద్ర మోడీ గారి టైం అడిగినరు, అపాయింట్మెంట్ అడిగినరు. ఈ యుద్ధం పరిసమాప్తం కావాలి అంటే కేవలం నరేంద్ర మోడీ గారితోటే సాధ్యము. అంటే ఆయన సేవలు ప్రపంచవ్యాప్తంగా ఎలబోతున్నాయని మీరు సంకేతం ఇస్తున్నారా? ఖచ్చితంగా. ఒకప్పుడు ప్రపంచమంతా కూడా హిందూ దేశాలే, ఎవరు అవునన్నా కాదన్నా కూడా. ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ఖచ్చితంగా ప్రపంచమంతా కూడా ఒక గొప్ప దేశంగా వర్ధిల్లుతుంది, విశ్వగురుగా అవుతుంది. అది కేవలము నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల. ఇందాక నువ్వు అడిగిన భారతదేశం యొక్క అభివృద్ధి ఏ విధంగా అని అడిగినారు మీరు. 100% చెప్తున్నా. ఆ రోజుల లోపల శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తినప్పుడే హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు, రావణుడు, కుంభకర్ణుడు అనే రాక్షసులు ఉన్నారు. ఈరోజు కూడా భారతదేశం లోపల నరేంద్ర మోడీ గారిని విమర్శించే ప్రతిపక్షాలు, ఘమండియా గఠబంధన్ ఈ భారతదేశాన్ని మతతత్వ రాజ్యంగా చెయ్యాలనే రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసుల యొక్క దుష్ట శిష్ట రక్షణ చేసి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అన్ని రంగాల లోపల అభివృద్ధి చేసి ఒక ప్రపంచానికి ఒక మార్గదర్శిగా ఉండడం లోపల ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, మీరు ఒకప్పుడు ప్రపంచ దేశాలు హిందూ దేశాలు, ప్రపంచంలో హిందుత్వమే పురాతనమైంది, సనాతనమే పురాతనమైంది అని అంటున్నారు కదా. దాని గురించి మీరు పురాణాలలో ఉన్న ఏదన్నా ఆధారమో లేకపోతే పద్యమో మీరు చెప్పగలుగుతారా మీ వాయిస్లో? తప్పకుండా బాబు. ఒకప్పుడు ప్రపంచం మొత్తం కూడా హైందవ ధర్మానికి చెందిన దేశాలే. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి కాదు, కానీ కొన్ని, అంటే మనం చెప్పాలంటే చాలా పెద్దగా చెప్పొచ్చు. నీకు సింపుల్గా చెప్తా, టైం ఎంత ఉండదు తెలియదు. పర్షియా, కాందహారు, పాక్ దేశములన్నీ ప్రాచీన భారత భూభాగమంలవి. నేపాల్, శ్రీలంక, భూటాను, సింగపూరు, భరతాంబ కన్నీటి పాపలై. చెంపా, వియత్నాము, కంపూచియాలన్నీ ఈ చెట్టు కొమ్మలై ఎదిగినాయి. ఇండోనేసియా, మలేషియా, టిబెట్, లావోసు విడిపోయే మన విధి బలాన. బర్మా, మాల్దీవు, థైలాండ్, బంగ్లాదేశులు మతము మారి దూరం బైన మన మనుషులు భారతీయ సంస్కృతికి ఆటపట్టు బాయి. ఎంత సువిశాలం భారతము ఇట్లు మిగిలే. ఆ కనీసం మనం ఇప్పుడు కాపాడుకోకపోతే ఒకరు ఏమంటున్నారు? సనాతన ధర్మాన్ని నాశనం చేస్తుంటున్నారు. ఎవరు? డిఎంకే తమిళనాడు లోపల. మల్లికార్జున్ ఖర్గే ఏమంటున్నాడు? సనాతన ధర్మాన్ని మేము వస్తే సర్వనాశనం చేస్తామంటున్నారు. కారణం ఓట్ల గురించి. ఒక ఎమ్మెల్యే పదవి, ఒక ఎంపీ పదవి, ఒక రాజ్యసభ పదవి, ఒక మంత్రి పదవి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మహా అంటే ఒక 5 సంవత్సరాలు. ఆ తర్వాత అంటే ఆఫ్టర్ ఆల్ ఆ 5 సంవత్సరాల గురించి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడొచ్చా బాబు? అందు గురించి ఇవన్నీ బాధ కలిగి నేను స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నా. మల్కాజ్గిరి నియోజకవర్గానికి చెందినవాడిని కాబట్టి ఈటెల రాజేందర్ గారిని అద్భుతమైన లక్షల మెజార్టీతోటి గెలిపిస్తాను. ఈరోజు భారతదేశం లోపల కుహనా లౌకికవాదులు, చైనాలో రష్యా వర్షం పడితే ఇక్కడ గొడుగు పట్టేవాళ్ళు, అక్కడ దేశాల నుంచి డబ్బులు తీసుకొని ఇష్టం వచ్చినట్లు మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నాశనం చేస్తా అనే తమిళనాడు డిఎంకే కానివ్వండి, లేకుంటే ఘమండియా గఠబంధన్ వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేసిండ్రు. కానీ ఎవరైతే ఆ మాట అంటున్నారో ఆ ప్రజలందరూ కూడా ఏకపక్షంగా కుల మతాలకు అతీతంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారికి సుమారు అంటే ప్రతిసారి ఏమంటున్నారంటే నరేంద్ర మోడీ గారు కూడా అదే మాట్లాడుతున్నారు, ఇస్ బార్ 400 పార్, ఇస్ బార్ 400 పార్. కానీ నేనేమంటున్నా, బార్ బార్ బీజేపీ సర్కార్, నరేంద్ర మోడీకి సర్కార్, నరేంద్ర మోడీజీ కా సర్కార్, తర్వాత బార్ బార్ హిందూ దేశం
భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి. 500కు పైగా సీట్లను మనము గెలుచుకోవాలని నేను అంటున్నా. మరో విషయం ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్తున్నా, కశ్మీర్ ఫైల్స్ తీసిన వివేక్ అగ్నిహోత్రి గారికి, రజాకర్ సినిమా తీసిన శ్రీతులు గూడూరు నారాయణ రెడ్డి గారికి నేను తల వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే కశ్మీర్ ఫైల్స్ లోపల, ఆ సినిమా లోపల చూపించింది ఆవగింజంత, జరిగింది కొండంత. మీరు మీ భార్యల్ని వాళ్ళు అన్నారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక్క మాట లేదు. ఎంతోమంది ఉగ్రవాదులు ఇక్కడికి వచ్చేసి మన వాళ్ళను చంపేసిండ్రు. కానీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ఈ డిమానిటేషన్ చేసిండో, ఓట్ల రద్దు చేసిండో, అప్పుడు ఈరోజు పాకిస్తాన్ ఏం చేస్తుంది? బిచ్చమెత్తుకుంటుంది. దానికి కారణము నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనా దక్షత. అదేవిధంగా గూడూరు నారాయణ రెడ్డి గారు తీసిన రజాకర్ సినిమా లోపల ఏమండి, నిజాం నవాబు, ఖాసిం రజ్వీ, రజాకర్లు మన స్త్రీలను బతుకమ్మ ఆడిస్తే నిజాం నవాబ్ మంచోడు, రజాకర్లు మంచోళ్ళు, ఖాసిం రజ్వీ మంచోళ్ళు అంటారు. ఈ చరిత్ర అంతా కూడా ఈ తరానికి తెలియాలి. మనం ఇంకెప్పుడు చెప్తామండి? మనము మన ఇంట్లోపల ప్రతి ఒక్కటి కూడా ఈ చర్చ జరగాలి. అక్బర్ చక్రవర్తి మంచోడు, షాజహాన్ మంచోడు. షాజహాను తన భార్యకు ఒక సమాధి కడితే అది ప్రపంచం లోపల 7వ వింతంట. అక్కడ తేజోమలని ఒక శివాలయం అన్నమాట. ఇటువంటివి అక్బర్ ఏం చేసేవాడు? ఢిల్లీ లోపల మీనా బజార్ లోపల ఆడవాళ్ళు, కాందహార్ లోపల మన స్త్రీలను పెట్టి అమ్మేవాళ్ళు. ఇవన్నీ కూడా ఈ చర్చకు రావాలండి. ఈ చర్చకు రాకుండా మనం ఏదో మాట్లాడుకుంటే సనాతన ధర్మాన్ని నాశనం చేస్తారా? అది మీతో సాధ్యమా? కానీ ఇలాంటి సందర్భంలో, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సందర్భంలో మాకున్న సమాచారం ప్రకారం ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలో చూస్తున్నారో రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనం కోసం వాళ్ళు 100 రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకసారి ధర్మం అంటారు, ఒకసారి ప్రాంతం అంటారు, ఒకసారి మతం అంటారు. అది పక్కన పెట్టండి. భారతదేశం యొక్క ఎవరైతే భారతదేశంలో నివసించి భారతదేశం మా దేశం అని చెప్తున్నారో ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారు. అది చూస్తున్నారా లేదా? మీరేమంటారు దాని గురించి? బాబు, నేను ఒక విషయం చెప్తా. ఈరోజు ఆర్టీసీ బస్సుల లోపల స్త్రీలకు ఉచితం అంటున్నారు. మరి ఉచితం అన్నప్పుడు ఆధార్ కార్డు చూపించుకుంటున్నారా? పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రోహింగ్యా ముస్లిమ్స్కి తీసుకొచ్చి మమతా బెనర్జీ ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఆధార్ కార్డు ఇస్తున్నారు, రేషన్ కార్డు ఇస్తున్నారు. అంటే ఓట్ల యొక్క వాళ్ళ ఓట్ల గురించి ఇది న్యాయమా చెప్పండి? న్యాయమా చెప్పండి? మనకి ఏదైనా కావాలంటే మనం ఏం చేస్తున్నాం? ఆధార్ కార్డుని అడుగుతున్నాం, ప్రామాణికంగా తీసుకుంటున్నాం. మరి వాళ్ళని వచ్చి ఇదేమన్నా భారతదేశం ధర్మశాలన? ఇప్పటికే ఎంతో 900 సంవత్సరాలు మొఘలులు పరిపాలించిండ్రు, 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ పరిపాలించిండ్రు. ఆ రోజు జయచంద్, మాన్సింగ్ లాంటి దేశద్రోహులు ఉన్నారు. ఈరోజు కూడా ప్రతిపక్షాలు అనే దేశద్రోహులు ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అయితే నరేంద్ర మోడీ గారు చేస్తారు. నరేంద్ర మోడీ గారు ఒక్కరితోటి కాదండి, నేను ఇంకో విషయం చెప్తున్నా. వారికి ఒక సైన్యం కావాలి. ఆ రోజు శ్రీరామచంద్రునికి ఏ విధంగా సైన్యం ఉందో ఈరోజు కూడా మన సైన్యం కావాలి. ఆ సైన్యం రూపంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేస్తారండి. నాయకులు, మంత్రులు, ఎంపీలు వాళ్ళు ఎంత నిస్వార్థపరులంటే ఎన్నో ప్రోగ్రామ్స్కి, ఉదయం కూడా నేను ఈటెల రాజేందర్ గారి ప్రోగ్రాంకు వచ్చిన తమ యొక్క సొంత ఖర్చులతో వచ్చి, ఉదయం నేను ఇక్కడ రాక్ టౌన్ కాలనీ లోపల, తర్వాత ఇక్కడ నాగోల్ లోపల నేను ఒక కార్యక్రమాన్ని చేశాను. నా స్వంతంగా పోయి నేను మొత్తం ప్రజలతోటి మాట్లాడినాను. భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల గొప్పతనం అదన్నమాట. ఏంది కాదు, ఈసారి 500కి పైన సీట్లతోటి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఖచ్చితంగా అవుతాడు. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి హిందువుల ఓట్లే అవసరం అంటారా మీ ఉద్దేశం ప్రకారం? లే నరేంద్ర మోడీ గారు చాలా చక్కటి ప్రశ్న వేసినాను. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. దీని అర్థం తెలుసు కదా? సబ్కా సాథ్ అంటే అందరి తోడు, సబ్కా వికాస్ అంటే అందరి అభివృద్ధి, సబ్కా విశ్వాస్ అంటే అందరి యొక్క విశ్వాసం, సబ్కా ప్రయాస్ అందరి యొక్క ప్రయత్నం అన్నమాట. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఆ మాట అనలేదు. అది ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం అన్నమాట. కుల మతాలకు అతీతంగా ఈరోజు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చండి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, కొన్ని కోట్ల ఇల్లు కట్టించుండు. అవన్నీ కూడా నువ్వు హిందువువా, ముస్లింవా, క్రిస్టియన్వా, జనుడవా అని చెప్పిండా? చెప్పలేదు. ఈరోజు మేనిఫెస్టోని ఒకసారి మీరు గమనించండి. మీరు మాకంటే మేధావులు. కులాలకు అతీతంగా అందరి యొక్క అభివృద్ధిని చేసుకొని ఆయన భారతదేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడు.
సారు బీజేపీ గురించి, బీజేపీ ప్రచారం గురించి, నరేంద్ర మోడీ గారు గెలవాలనడం గురించి, ఈటల రాజేందర్ గారు గెలవడం గురించి ఎక్కడెక్కడో వెళ్తుంటారు. ఆయనకు మీ సహకారం ఎలా ఉంటుంది? మీరు ఆయనతో పాటు ఎక్కడైనా వెళ్తారా? అసలు ఇంట్లో ఏం పరిస్థితి? అంటే ఈయనకి చాలా దేశభక్తి అండి. నరేంద్ర మోదీ గారన్నా, హిందుత్వం అన్నా చాలా దేశభక్తి. ఆయనతో నేను కూడా వెళ్తూ అంటే నా వంతు సహకారం నేను అందిస్తాను. అంటే ఆయన అంత ముందుకెళ్తూ అంటే దేశం గురించి అంత భక్తితోటి అంత ప్రేమతోటి చేస్తున్నప్పుడు నా సహకారం నేను కూడా ఆయనతోటి అన్నిటికీ మొన్న మునుగోళ్ళ వాటికి అన్నిటికీ ప్రచారానికి వెళ్తున్నా. ఇప్పుడు కూడా మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారికి కూడా ప్రచారానికి ఈయనతో పాటు నేను వెళ్తాను. తప్పకుండా ఆయనకి సహకరిస్తాను. ఇంకోటి ఏంటంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా మంచి సేవలు అందిస్తున్నారు భారతదేశానికి. మరి మొన్న కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ తయారు చేశారు. మనకి మన వాళ్ళందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించారు. అలాగే విదేశాలకు కూడా ఎగుమతి చేశారు. త్రిబుల్ తలాక్ అలాంటి ఎన్నో మంచి పనులు చేశారండి మోదీ గారు. రైట్. త్రిబుల్ తలాక్ అంటే గుర్తుకొచ్చింది. ముఖ్యంగా మహిళలు ఆ త్రిబుల్ తలాక్ అనే ఒక సిద్ధాంతం ముస్లిం మహిళలకు ఒక శాపంలాగా తయారై ఉండే. అలాంటి శాపంని విమోచనం చేసిండు నరేంద్ర మోడీ గారు. అయితే ఇప్పుడు ఈసారి ఆ మహిళా లోకం అంటే హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఎటువైపు ఉంటారు అనుకుంటున్నారు? అందరూ మోదీ గారి వైపే ఉంటారండి. ఇంకోటి మాధవీలత గారు కూడా ఓల్డ్ సిటీ నుంచి ఆవిడ పోటీ, నాకైతే చాలా గర్వంగా ఉందండి. ఒక లేడీ, ఒక మహిళ అయి ఉండి ఆవిడ అంత ధైర్యంగా ఓవైసీ గారిని ఎదుర్కొంటున్నారంటే మహిళలందరూ కూడా ఆవిడని చూసి నేర్చుకోవాలి, ముందుకు రావాలి రాజకీయాల్లో అని నా అభిప్రాయం అండి. నాకు ఆవిడ చాలా సంతోషం అనిపిస్తుంది. ఆవిడనంటే నాకు చాలా. ఎలా అనుకుంటారు? ఈసారి గెలుస్తారు అనుకుంటారా? ఈసారి గెలవాలని నేను కోరుకుంటున్నాను. దేశభక్తులందరూ మన బీజేపీ ఎంపీలందరూ తప్పకుండా గెలుస్తారండి ఈసారి. అంటే దేశభక్తులలో హిందువులు మాత్రమే ఉంటారా, ముస్లిమ్స్ కూడా ఉంటారా? ఉంటారు, అందరూ ఉంటారండి. ఇప్పుడు అందరూ తయారయ్యారు, అందరూ ముందుకు వస్తున్నారు. అందరికీ బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. చాలా మటుకు ముందుకు వచ్చారు అందరూ. ఇప్పుడు యువకులు కానివ్వండి వచ్చారు. మళ్ళీ అయోధ్యలో కూడా 500 రామ మందిరం నిర్మించారు కదా, అది దానివల్ల కూడా చాలా మంచి పేరు వచ్చింది. అది కూడా ఎన్నో సంవత్సరాల కళ నెరవేర్చారు. అందరి మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. ఇంకోటి, నేను ఈ క్వశ్చన్ అడగొద్దు, నాకు తెలియదు. మీ గురువుగారు ఇంతగానం ప్రయత్నం చేస్తున్నారు, స్వతహాగా ఖర్చు పెట్టుకొని. ఆయనకి ఏమైనా పదవులు రావాలని మీరు అనుకుంటున్నారా? ఈ పదవులు ఏమైనా ఆశిస్తారా? అంటే పదవులు రావాలని ఏమనుకోలేదు. దేశ సేవ. నేను ఎప్పుడు ఇట్లాగా నేనేం పదవులు అవన్నీ ఆశించను, నాకేం వద్దు. అంటే నేను అంటాను ఊరికే ఎక్కువ శ్రమ పడుకో అని ఒక్క మాట అంటాను, కానీ ఇంకా పదవులు అది ఏం వద్దు అంటారు ఆయన. నేను దేశ సేవ చేస్తాను, ఇట్లాగే నేను ఉంటానని చెప్తారు. పదవులను ఆశించరు. చాలా అదృష్టం అమ్మ మీలాంటి భార్య దొరకడం. మేము ఓల్డ్ సిటీ లోపల ఉన్నాం. మేము కొన్ని సంవత్సరాలు ఉన్నాము. అంటే పాపం ముస్లిం సోదరీమణులకు ఎంత బాధాకరమైన మా కళ్ళతో చూసినాం. మేము 13 సంవత్సరాలు 15 సంవత్సరాల అమ్మాయిలను, దుబాయ్ షేక్లను, అంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాల అమ్మాయిలకు పెళ్లి చేసి ఒక 1 వీక్ వాళ్ళతోటి సంతోషంగా గడిపి తలాక్ అని వెళ్ళిపోయినారు. అటువంటి వాళ్ళను మన పోలీసులు చాలామంది అరెస్ట్ చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు. అటువంటి దుర్మార్గమైన చర్య నుంచి నరేంద్ర మోడీ గారు రక్షించిండ్రంటే ఎంత గొప్ప విషయం అండి. మరో విషయము, పాకిస్తాన్ లోపల ఒక మసీద్ గురించి ఎవరన్నా కోర్టుకు వెళ్తారా? వెళ్ళరు. కానీ మన భారతదేశం లోపల శ్రీరాముని జన్మభూమి అయిన అయోధ్య లోపల బాబర్ అనే రాక్షసుడు వచ్చి దాన్ని ధ్వంసం చేస్తే అక్కడ పునర్నిర్మించడానికి మనము సుప్రీంకోర్టుకు పోయి మనము సాధించుకున్నాం. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, అసలైన విషయం చెప్పాలి. అందరూ కూడా ఒక దేశభక్తుడిని మర్చిపోతున్నారు. పుల్లారెడ్డి స్వీట్స్ అని విన్నారా మీరు? జీ పుల్లారెడ్డి గారు అని చెప్పి, నేను ఒకసారి పుల్లారెడ్డి గారు మంచి కళాహులేడు, రోషిరెడ్డి గారు అని చెప్పి ఒక మా స్నేహితుడు అనమాట, నన్ను అప్పుడప్పుడు పుల్లారెడ్డి గారి ఇంటికి తీసుకుపోయేవాడు. పోతే నాతోటి పద్యాలు వాడుచుకునేవాడు. ఆయనకు కళాహులేడు అనమాట. అయితే ఆ రోజు అశోక్ సింఘాల్ గారని విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు వచ్చిండు. వచ్చి కళ్ళకి వెళ్ళి నీళ్ళు ఇస్తూ కూర్చున్నాడు. పుల్లారెడ్డి గారు వచ్చి, క్యా సాబ్ కెవరెవరే అంటే, సుప్రీంకోర్టు లోపల మేము కొట్లాడుతున్నాం, हम लोग फाइट कर रहे, उसके वास्ते बहुत खर्च हो रहा, कितना हो, 14 लाख हो ఖర్చు హోరా అన్నాడు. ఆ రోజు లోపల ఆయన లోపలికి పోయిండు. ఏం చేసి ఉండో నాకు తెలియదు, కానీ కొన్ని భార్య నగలు, డబ్బులు అన్నీ కూడా సుమారు 10 లక్షలు తెచ్చి మా ముందు ఇచ్చిండండి.
మహానుభావుడు జి పుల్లారెడ్డి గారు స్వీట్స్, ఆయన పేరు మీద ఎన్నో స్వీట్ షాప్స్ పెట్టి ఈరోజు ఎంతోమంది మార్గదర్శకమైండు. ఆ మహానుభావుడిని ఈరోజు చాలామంది జ్ఞాపకం చేస్తలేరు. ఆ మహానుభావుడు కూడా ఈ యొక్క రామ మందిరము నిర్మాణం లోపల ఆయన మొదటి లోపల ఈ విషయం అంతా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే, భారతదేశం లోపల చరిత్రను మొత్తం వక్రీకరించి చెప్తున్నారు. అక్బర్ మంచోడు, ఆయన మంచోడు, ఈయన మంచోడు అని చెప్తున్నారు. ఖాసిం రజ్వీ మంచోడా, నిజాం మంచోడా, తెలంగాణ సాయుధ పోరాటాలను ఇదంతా కూడా చరిత్రకు తెలవాలి. అంటే ఓడిసిట్ లోపల అమ్మాయిలు పాపం నా కళ్ళలకే నీళ్ళు వచ్చేవండి. 13-15 సంవత్సరాల అమ్మాయిని చేసి వారితోటి సుహాగరాత్ అంటారు కదా, దాన్ని చేపించి ఆ తర్వాత తలాక్ అని కొంచెం డబ్బిచ్చి వెళ్ళేవారు. మరి అసౌద్దీన్ ఓవైసీ బ్రదర్స్ ఏం చేసిందండి అప్పుడు? తర్వాత 15 నిమిషాలు 15 మినిట్ హట్ జావ్ పోలీస్ దేకింగే, 15 నిమిషాలు పక్క జరిగితే మీ సంగతి చూస్తున్నా. అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ చేస్తారా? చెప్పండి. ఇవన్నీ కూడా రాబోయే చరిత్ర ఇంకా చాలా ఉన్నాయి. అంటే నేను మొత్తం చెప్తే కొన్ని గంటలు చెప్తా. ఇవన్నీ కూడా మీ సలాం టీవీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ యొక్క మల్కాజ్గిరి లోపల ఈటెల రాజేందర్ గారిని కొన్ని లక్షలు, అంటే 10 లక్షలకు పైన ఏకపక్షంగా ఓట్లేసి ప్రత్యర్థి పార్టీలకు అందరికీ కూడా డిపాజిట్ దక్కకుండా మేము గెలిపిస్తాను. హనుమాన్ చాలీసాను మళ్ళీ కూడా 108 సార్లు మేము చదువుతున్నాం. ఇప్పుడు మీ స్నేహితులు తీగుళ్ళ మధుసూదన్ గౌడ్ గారి గురించి, అసలు ఆయన ఆశయాల గురించి మీ నోటితో ఒక మాట. తప్పకుండా. నా అదృష్టం ఏంటో కానీ నాకు అందరూ గొప్ప గొప్ప వ్యక్తులు పరిచయం అవుతారండి. తీగుళ్ళ మధుసూదన్ గౌడ్ గారిని చెప్పాలంటే దేశభక్తి, దైవభక్తి ఆయన నరాన ఉందన్నమాట. అయోధ్య లోపల రామ మందిరాన్ని నిర్మించాలని గత 24 సంవత్సరాలుగా కాళ్లకు పాదరక్షలు లేకుండా నడుస్తున్నాడు. అయితే నేను ఒక ప్రశ్న వేసిన ఆయనను, మధుసూదన్ గౌడ్ గారు, మరి అక్కడ అయోధ్య లోపల రామమందిరం నరేంద్ర మోడీ గారి దయ వల్ల నిర్మితం అయిపోయింది. మరి ఇప్పుడు మీరు ఇంకో కార్యక్రమం, పెద్ద కార్యక్రమం చేసిండు. మరి నేను చెప్పులను మీకు ఒక బహుమతిగా ఇస్తే తీసుకుంటానంటే లేదండి అన్నాడు. ఎందుకు? నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే అయోధ్య లోపల ఏ విధమైన రామమందిరం ఉందో అలాంటి రామమందిరాన్ని మన భాగ్యనగరం లోపల కూడా కట్టాలి. నాకు అది కట్టిన తర్వాత వేసుకుంటున్నాడు. అంతటి గొప్ప వ్యక్తి అన్నమాట ఆయన. ఆయన నాకు పరిచయం కావడం వద్దు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు మీరు అన్నట్లు సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టి చేస్తున్న మహానుభావుడు. నాకంటే చిన్నవాడు, కానీ ఆయన లోపల దేశభక్తి, దైవభక్తి చాలా ఉంది. ఆయన అలాంటి వ్యక్తి నాకు సమకాలీన కావడం, ఒక నరేంద్ర మోడీ గారు, ఒక ఈటెల రాజేందర్ గారు నాకు సమకాలీనంగా ఉండడం ఎంత అదృష్టంగా భావిస్తున్నానో, ఆయన నాకు సమకాలీనంగా ఉండడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. నమస్కారం సార్. నమస్కారం అండి. రాముడు కూడా 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిండు, కానీ మీరు 24 సంవత్సరాలు దగ్గర ఇట్లాంటి దీక్ష తీసుకున్నప్పటి నుంచి మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఎదురైనాయి? అసలు మీరు జనాలకు పరిచయం కావాల్సిన వ్యక్తిగా, అంటే మీలాంటి ఇంత పెద్ద దీక్ష, కఠినమైన దీక్షను తీసుకోవడం చాలా అరుదు. మన దేశంలోనే అరుదు, ఇక మన తెలంగాణలో, రాష్ట్రంలో అనడానికి లేదు, ఇక దేశంలోనే అరుదు. మీ యొక్క అనుభవాలు మా ప్రేక్షకులకు చెప్పండి. అంటే మనది చాలా గొప్ప కర్మభూమి సార్. నాకంటే మహనీయులు చాలామంది ఉన్నారు. మన రాములవారి వంశస్థులు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు. కాకపోతే తమరన్నట్టు మన భాగ్యనగరం, హైదరాబాద్, తెలంగాణలో అరుదుగానే ఉన్నమాట వాస్తవము. ఆ రోజు ఈ 41 రోజు 108 రోజులు అంటే ఇది అయ్యే పని కాదు. భగవంతుడి దయ. నా సంకల్పం గట్టిదైతే నేను ఇది చూడాల అనుకున్నా. ఈ రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని ఈ రామ మందిరము చాలామంది హేళన చేశారు. నేను ఒకటే అనుకున్నా, అయ్యా నా జీవితంలో మేము బతికుండంగా చేస్తే చాలు అనుకున్నా. ఇవాళ భగవంతుని దయతోని ఆ దీక్ష 24 సంవత్సరంలోనే ఆయన కంప్లీట్ చేసిండు. అక్కడ అయ్యింది. ఏదైతే మా గురువు గారు వెంకటరాజు గారు ఇప్పుడు అక్కడ ప్రాణ ప్రతిష్టాపన అయిపోయింది, గుడి అయిపోయింది, మరి నువ్వు చెప్పులు ప్రజెంట్ చేస్తాను. నాకు కళ్ళలో నీళ్ళు వచ్చి నేను ఆయన వంగి దండం పెట్టిన. ఒక చిన్న కోరిక అన్న, ఇంకేందయ్యా, ఈ రోజు నుంచి అంటే ఆ రోజు మొన్న జనవరి 22 జనవరి 2024 రోజు, అయ్యా ఇంకొక 1108 రోజులు అంటే సుమారు 3 సంవత్సరాలు దరిదాపులలో ఒక సంకల్పం పెట్టుకున్నాం. ఎందుకంటే మన దేశ ప్రజలకు ఇప్పుడు రామాలయం కొత్త గట్టిరు, బాగా ఊపు ఉంది, అందరూ అక్కడ పోయి చూసుకోలేకపోవచ్చు.
మన భాగ్యనగరము మన తెలంగాణ ఎట్లా అంటే ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి అనుసంధానకర్త. ఈ అనుసంధానకర్తను నా చిన్న ప్రయత్నం కింద అట్లాంటి మోడల్ ఒక చిన్నగా, అంత పెద్ద కట్టకపోవచ్చు, ఒక ఎకరం బావులో ఒక గుడి మన ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఒక 2-3 స్థలాలు చూసుకొని అక్కడ కట్టి ఆ బాలరాముణ్ణి మన హైదరాబాద్ తీసుకొచ్చి ఆ శ్రీరామచంద్ర ప్రభు పట్టాభిషేకం చేస్తే కొంతలో కొంత అవినీతి తగ్గుతుంది అనే పూర్తి భావనతోని ఏకీభవిస్తూ ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది నా యొక్క దీక్ష వివరణ. అయితే ఇప్పుడు 55-56 సంవత్సరాలు నేను 10వ తరగతి చదువుకున్నప్పటి నుంచి కొంత అవగాహన ఉన్నది ఎలక్షన్లో రాజకీయం. ఈ 40 ఏళ్ళు చూసాం, అన్ని రకాల ప్రభుత్వాలను చూసినాం. అవన్నీ ఒక ఎత్తు. కేంద్ర ప్రభుత్వంలో కొంతమంది ఇంతకుముందు కూడా మంచి పనులు చేశారు. కొన్ని నరసింహారావు గారు, పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో కొన్ని జరిగినాయి, వాజ్పేయి గారి ఆధ్వర్యంలో కొన్ని జరిగినాయి. కానీ మోదీ గారి అద్భుతంగా చేస్తున్న పనులు ధైర్యంగా చేస్తున్నాయి. ఒక కశ్మీర్ విషయంలో అయితేంది, 370 అయితేంది, త్రిబుల్ తలాక్ అయితేంది, దేశ భద్రత అయితేంది, సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్నప్పటి నుంచి కొద్దిగా ఇంకా జర అట్రాక్ట్ అవుతుంది. నేను నరేంద్ర మోడీ విచార్ మంచ్ అనే ఒక సంస్థ, అది ఏ పార్టీలకు సంబంధం లేదు, నరేంద్ర మోడీ గారి యొక్క అభిమానంతో ఆయన ఏం మంచి చేస్తుండు, ఆయన మంచి ఏంటి, ఇంకేం చేయాలి అనే ఒక పరివారం ఉంది. ఇప్పుడు మనమంతా ఎవరో ఏదో అంటుంటారు, చాలామంది అంటారు పరివారానికి లేదు. ఎందుకు లేదండి? నా లెక్క ప్రకారము మహా అంటే ఈ 140-145 కోట్ల వచ్చిండొచ్చు ఇప్పుడు మన జనాభా. అందులో 1,00,000 మంది ఉండొచ్చు ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు అని అనుకుంటున్న వాళ్ళు. ఆ 1,00,000 మంది తప్ప మిగతా 145 కోట్ల మంది మనం నరేంద్ర మోడీ పరివారే. ఎందుకంటే దానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తాం, ఉదయనిధి మారన్ ఏదైతే ఆ మాట అన్నాడో, తెల్లారిపోయి వాళ్ళ అమ్మ గుడికి పోయి దండం పెట్టి వచ్చిందంటే ఆమె కూడా నరేంద్ర మోడీ పరివారే. ఆమె కూడా మన హిందూ ధర్మాన్ని ఇచ్చేస్తుంది, భారతీయ ధర్మాన్ని. హిందూ ధర్మం అంటారు. హిందూ ధర్మం అనేది ఒక జీవన శైలి అండి. హిందూ ధర్మము ఇప్పుడు ఒక కరోనా కాలంలో కొన్ని పద్ధతులు పాటించరు, అది హిందూ ధర్మం ఏనాడో చెప్పింది మనకు. అందుకోసము మనం అట్లా అనుకోవద్దు. ఇప్పుడు దీపం వెలిగించంటే ఎందుకన్నాడు మొన్న నరేంద్ర మోడీ కూడా? ఆ రోజు కూడా ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగిస్తుంది సార్, ఒక బల్బు ఇంకో బల్బుని వెలిగిస్తుందా? షార్ట్ కొడుతుంది. అవరు ఇంకోటి, ఒక దీపాన్ని వెలిగించి ఒక వెలుగు చూపించాలా, ఇంకో దాన్ని అగ్గిపెట్టి బుడిది చేయమని చెప్పాలా భగవంతుడు. అయితే సో ఈ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక ఎలక్షన్లో ఇవాళ ఎవ్వరు ఏ పార్టీలు ఆ పార్టీలు అని కాదు, దయచేసి ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకొని మీదికి వాళ్ళ స్వార్థపరానికి ఏమైనా మాట్లాడితే కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దయచేసి ఈసారి బీజేపీకి ఓట్లేసి నేను పూర్తి స్థాయిలో 4, 5, 6 456 సీట్లు పూర్తి స్థాయిలో పార్లమెంట్లో మన భారతదేశంలో ఉన్న 543లోంచి 456 పూర్తి మెజార్టీతోని నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇవ్వాలని నా యొక్క విజ్ఞప్తి. దాంట్లో మన తెలంగాణ నుంచి 17 సీట్లు ఉన్నాయి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 17 సీట్లు 17 బీజేపీ గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కొన్ని జాగాలలో తిరిగిన, పబ్లిక్ ఏంటి వాతావరణం ఏంటి, మంచి ఏంటి, చెడేంటి. సార్ ఈసారి అసెంబ్లీకి మేము కొన్ని ప్రలోభాలు, కొన్ని మంచి చెడు ఏవో జరిగినాయి, కొన్ని జాగాలలో కొంత లీడర్ల స్థానిక ప్రోద్బలం మంచి చెడు వల్ల మేము చేసినాము. కానీ ఇక్కడ ఎవరున్నా ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ ఉండాలని. ఇంకొకటి నా స్వయ అనుభవం చెప్తున్నాను. ఎక్కడన్నా నేను బయట అక్కడిక్కడ పోయినప్పుడు నేను పబ్లిక్లో కానీ ఆటోలో, కార్లో, ఏదైనా చిన్న హోటల్ దగ్గర ఎక్కడన్నా వెజిటేరియన్ కోసం అంటే అంత దొరకదు కాబట్టి కొంచెం తిరగాల్సి వస్తుంది. నేను వెజిటేరియన్ తింటా సార్. ఎందుకంటే సో అప్పుడు వాళ్ళని అడుగుతుంటా, ఎట్లుంటుంది ఏంది పరిస్థితి అంటే, ఏదేముందా మోడీ అండి అని అన్నారు. అయితే ఆ విజ్ఞప్తితోని ఆ ప్రతిపక్షాలు కూడా ఆ క్యాండిడేట్లు కూడా వాళ్ళ ఓటు వాళ్ళు ఎందుకు వృధా చేసుకోవడము, అది ఏదో సప్పుడేక మోదీ గారికి వేయండి. నేను పబ్లిక్నే అడుగుతలేను, ప్రతిపక్షాల క్యాండిడేట్లను కూడా అడుగుతున్నా. ఎందుకంటే
నా అభిప్రాయం, భగవంతుని అనుగ్రహంతో నేను చెప్తున్నా. అయితే ఈ మన తెలంగాణ 17 సీట్లల్లో అందరూ గెలవాలి. ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటు ఈటెల రాజేందర్ గారికి కూడా ఆయనను గెలిపించి నేను కూడా ఆయనను కేంద్ర మంత్రి పదవిలో చూడాలని నా ఆశయం. మనకు తెలంగాణకు మంచి జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈటెల రాజేందర్ గారు కూడా కష్టాలు సుఖాలు చూసినోడు, గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగినోడు, వారు అన్ని రకాల అనుభవం ఉంది, ఒక పరిపాలన దక్షకుడు. నరేంద్ర మోడీ విచార మంచ్ తరఫున కూడా నేను తిగుళ్ళ మధుసూదన్ గౌడ్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరూ మరొక్కసారి పేరు పేరున 1296 మందిని జాగృతం చేయండి, ఒక్కొక్క మనిషి. జై శ్రీరామ్. ఈటెల రాజేందర్ గారిని స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నా మీకు, ఆయనను ఎందుకు గెలిపించాలి? ఏ కారణం చేత ఈటెల రాజేందర్ గారికి హుజురాబాద్ ప్రజలు తిరస్కరించిన వ్యక్తి వచ్చి ఇక్కడ మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేస్తున్నాడు? ఆయన ఎందుకు పోటీ చేస్తున్నాడు? ఆయన ఎందుకు గెలిపించాలి? హుజూరాబాద్ ప్రజలు ఈటెల రాజేందర్ గారిని తిరస్కరించలేదు. ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి, మీరు నన్ను గెలిపియకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్, నా భార్య, నా బిడ్డ ఆత్మహత్య చేసుకుంటాని వాళ్లను మభ్యపెట్టిండనమాట. అయ్యో, ఒక ప్రాణం పోతని గెలిపించింది తప్ప ఈటెల రాజేందర్ గారికి ఏ విధమైన కూడా వాళ్ళు గెలిపించొద్దు అనేది లేదు. అది వాళ్ళ దురదృష్టము, మా మల్కాజ్గిరి యొక్క అదృష్టం. ఆయన తెలంగాణ సాధనోద్యమకారుడు. తెలంగాణ సాధన లోపల ఎంత కష్టపడ్డాడో మీకు తెలుసు. శ్రీరాముని పైన కూడా, సీతాదేవి మీద కూడా అపనిందలు వేసిండ్రు. ఈటెల రాజేందర్ని కూడా ఎంత కష్టపెట్టినరో మీకు తెలిసే విషయం. అయినా కూడా ధైర్యంతో దేశం కోసం, ధర్మం కోసం పాటుపడాలనే ఒక ఉద్దేశంతో ఆయన మల్కాజ్గిరికి రావడం మా యొక్క అదృష్టం. అది ఈ మల్కాజ్గిరి లోపల నేను అనౌన్స్ అయిన తర్వాత, ఆయన బీజేపీ పార్టీ అభ్యర్థిగా అనౌన్స్ అయిన తర్వాత నేను ఇంచుమించు మల్కాజ్గిరి లోపల మొత్తం కూడా నేను, మా శ్రీమతి, మా అమ్మాయి మొత్తం తిరిగినాము. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసింది అన్నమాట. ఏం నిర్ణయం అంటే, పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా సరే అందరూ కూడా ఏకపక్షంగా, ఇందాక మా మిత్రుడు చెప్పినప్పుడు ఢిల్లీ లోపల నరేంద్ర మోడీ గారిని గెలిపించాలి అంటే ఇక్కడ ఈటెల రాజేందర్ గారిని ఒక అద్భుతమైన మెజార్టీతోటి గెలిపించాలని ఒక నిర్ణయానికి వచ్చేసినారు. ఆ మెజార్టీ మినిమం 10 లక్షలు ఉంటుంది, 15 లక్షలు ఉంటుంది ఖచ్చితంగా. మరో విషయం ఏంటంటే, నేను అన్ని పార్టీల లోపల నేను ఎవరిని కూడా చెడట్లేను. అన్ని పార్టీల లోపల కూడా దేశభక్తి ఉంది, దైవభక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను మళ్ళీ ఒకసారి మీ ఛానల్ ద్వారా పెద్దలకు పాదాభివందనం చేస్తూ, చిన్నలను ఆశీర్వదిస్తూ చెప్తున్నా, దేశం కోసం, ధర్మం కోసం ఈసారి మీరందరూ కూడా ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీని బలపరచండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచండి. దురదృష్టం ఏంటంటే, మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీకు ఒక చిన్న ఉపమానం చెప్తా నేను. చికెన్ షాప్కి పోతారు మనోళ్ళు. చికెన్ షాప్కి పోయినప్పుడు అక్కడ ఒక 20 కోళ్ళు ఉంటాయి. ఆ కోళ్ళకు కొన్ని గింజలు వేస్తాడు. ఆ గింజలు వేసినప్పుడు గింజలు తిరిగి ఉంటుంటాయి. ఆ చికెను షాపు యజమాని ఎప్పుడైతే కోద్దామని తీస్తాడు ఒక కోడిని, ఆ కోడి ఒకటి ఏడుస్తుంది. ఆ తక్కిన కోళ్ళన్నీ కూడా తమ పంతం చేసుకుంటాయి. ఆ విధంగా ఉంది మన పరిస్థితి. మొన్న కర్ణాటక లోపల, ఇక్కడ తెలంగాణ లోపల కాంగ్రెస్ గెలవడానికి బీజేపీ ఓడిపోవడానికి కారణం ఒకటి ఏంటంటే, పోలింగ్ డేను హాలిడేగా మన వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఏమైతే లేరు. కర్ణాటక లోపల 58 శాసనసభ నియోజకవర్గాల లోపల 500, 1000, 1500, 2000, 5000, 10,000 ఓట్లతోటి ఓడిపోయినరు. ఇక్కడ కూడా మనకు భారతీయ జనతా పార్టీ, ఇక్కడ దేశభక్తులు, దైవభక్తులు చాలామంది ఉన్నారు. కొద్ది తేడాతో ఓడిపోయినరు. ఈసారి నేను చెప్తున్నా, తెలంగాణ, ఆంధ్ర కలిపితే 42 లోక్సభ నియోజకవర్గాలు, ఇక్కడ 17, ఆంధ్ర లోపల 25. ఏకపక్షంగా మీరు అందరూ దేశభక్తులు కూడా పార్టీలకు అతీతంగా వేయండి. మా ఈటెల రాజేందర్ గారిని సుమారు నా ఉద్దేశం ప్రకారం మినిమం 10-15 లక్షలతోటి గెలిపించి నరేంద్ర మోడీ గారికి ఒక కానుకగా ఇద్దాం మనం. తద్వారా నరేంద్ర మోడీ గారు మన ఈటెల రాజేందర్ గారికి మంత్రి పదవి ఇస్తేనే మన జగిత్యాల సభ లోపల చెప్పండి, మీకు తెలుసు అనుకుంటా. కాబట్టి అందరూ కూడా ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీకి, మేమైతే ప్రచారం మా కుటుంబం నుంచి అట్లా ఇచ్చినాం. అంతేందుకు మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగితే 200 మంది, 300 మంది వస్తారు. పెళ్ళైతే 500 మంది, 1000 మంది, 2000, 10,000, 5,000 వస్తారు. ఈసారి మనం అందరం కూడా మన వాళ్ళకందరికీ వాట్సాప్ ద్వారా, ఇప్పుడు సాంకేతికంగా పరిజ్ఞానం బాగా, ఇప్పుడు మీ సోషల్ మీడియా కూడా మేము ఇంత మాట్లాడుతున్నాం అంటే కారణము, దీనివల్ల కొన్ని వేల మందికి, లక్షల మందికి ఈ వార్త వెళ్ళాలి. అందరూ కూడా ఈటెల రాజేందర్ గారిని ఏకపక్షంగా గెలిపించాలని మీ ద్వారా నేను కోరుతున్నాను. ధన్యవాదాలు.
తప్పకుండా గురువు గారు, మీరు నేను ఇంతకుముందు వచ్చినప్పుడు వెనకాల ఈ పటం లేదు. ఈ పటం యొక్క అర్థం ఏంది? ఈ పటం దేనికోసం చేపించారు? చెప్తాను. నేను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలు పర్యటిస్తున్నాడు. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆయనకు బహుమతిని ఇస్తున్నారు. నాకు ఒక ఆలోచన వచ్చింది. యాక్చువల్గా మన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీతులు కిషన్ రెడ్డి గారు, తర్వాత ఉపాధ్యక్షులు శ్రీతులు గంగిడి మనోహర్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు నేను మునుగోడు శాసనసభ నియోజకవర్గం లోపల మా శ్రీమతి శారద, మా అమ్మాయి హరిప్రియతో కలిసి మేము పెద్దలకు పాదాభివందనం చేస్తూ చిన్నలను ఆశీర్వదిస్తూ ఓట్లు అడిగి పనిచేసినాము. ఈసారి వారి యొక్క ఆదేశంతో మళ్ళీ మల్కాజ్గిరి లోపల ఈటెల రాజేందర్ను గెలిపించాలని అనుకున్నా. అయితే నాది ఒకటే ఒక కోరిక, నరేంద్ర మోడీ గారి పాదపద్మాలకు ఒకసారి నమస్కారం పెట్టాలి. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారి పాదపద్మాలకు నమస్కారం పెట్టాలి. అందుకు నాకు సహకారం అందిస్తారు కిషన్ రెడ్డి గారు, తర్వాత గంగిడి మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా మా స్నేహితుడు నరేంద్ర మోడీ విచార్ మంచి కార్యక్రమ కార్యకర్త అన్నమాట. ఈయన యొక్క సహకారంతో వారికి అంటే నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఒక పక్క వారి తండ్రి ఫోటో, ఒక పక్క వారి తల్లి ఫోటో, అక్కడ పైన మీరు చూసిన శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు, ఏ విధంగా అంటే అష్టలక్ష్ములు, అదేవిధంగా గోమాత, అంటే గోమాత లోపల ముక్కోటి దేవతలు ఉంటారు, అదేవిధంగా రామ పట్టాభిషేకం, తర్వాత శ్రీకృష్ణుడు, తర్వాత రామ మందిరం, తర్వాత కల్కి అవతారం, ఇందాక మీకు నేను చెప్పినటువంటి 10వ అవతారం కల్కి అవతారం లోపల మన నరేంద్ర మోడీ గారు వచ్చినారు. అదేవిధంగా భరతమాత, తర్వాత దశావతారాలు, తర్వాత వినాయకుడు అన్నమాట. వీళ్ళందరి ఆశీస్సులతోటి నరేంద్ర మోడీ గారు బాగుండాలి, భారతదేశం బాగుండాలి, అందరం బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు, వసుధైక కుటుంబం అనేది మన భారతీయ సంస్కృతి మాత్రమే. మరి ఈ సందర్భం వచ్చినప్పుడు వారికి దీన్ని నేను, మా శ్రీమతి శారద, మా అమ్మాయి హరిప్రియ, తర్వాత మా స్నేహితుడు తీవుళ్ళ మధుసూదన్ గౌడ్ గారు, మరో స్నేహితుడు ఉన్నాడు వెలుపుల శ్రీనివాస్ గారు, మా అందరు కలిసి వారికి బహుమతిగా ఇవ్వాలని నా యొక్క కోరిక. అంతే, అంతకుమించి ఇంకేం కోరికలు లేవు నాకు. ఇదండి ఈరోజు చల్లగాలి వెంకటరాజు గారు, చల్లగాలి శారద గారు, మధుసూదన్ గౌడ్ గారితో వాళ్ళ యొక్క మనసులోని అభిప్రాయం మీ అందరి ముందు.